నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. సన్నాలకు బోనస్ 500 చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్ నుంచి అమలు. కేబినెట్ భేటీలో నిర్ణయం. నిన్న ఎన్నికల కమిషన్ అనుమతితోటి కేబినెట్ మీటింగ్ పెట్టేసి వాళ్ళు సన్నాలకు 500 బోనస్. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులు పండించిన పంటలకు 500 బోనస్ ఇస్తామనే హామీ ఇచ్చిండ్రు. అది 6 హామీలల్లా ఇదొక హామీ ఉన్నది. ఆ హామీని నెరవేర్చాలంటే ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి కాబట్టి కేబినెట్ మీటింగ్ పెట్టేసి సన్నాలకు బోనస్ 500 బోనస్ వచ్చే సీజన్ నుంచి. అంటే ఇక ఈ యాసింగ్ అయిపోయింది. వచ్చే వానాకాలం ఏ పంట పండించినా కూడా వరి ధాన్యానికి, అంటే ఏ పంట అంటే ఆ పంట కూడా కాదు, వాళ్ళు ఏమంటారు సన్నాలకు బోనస్. సన్న ఓట్లు పెట్టిన వాటికే బోనస్ వస్తుంది తప్ప దొడ్డు ఓట్లు, దొడ్డు రకం దేనికి కూడా బోనస్ రాదు. ఓన్లీ అందుకే పంట వేయ ముందుకే చెప్తులు, పంట వేయ ముందుకే ఏమని చెప్తులు, సన్నాలకు బోనస్ 500 బోనస్. సన్న ఓట్లు ఏ రకమైన కానీ, ఏ విత్తనాలు కానీ, ఏదైనా కానీ సన్న ఓట్లు పెట్టిన వాళ్ళకే 500 బోనస్. సన్నాలకు బోనస్, సన్నాలకు అంటే సన్న ఓట్లు పండించిన వాళ్ళకి 500 బోనస్ ఉన్న వార్త మనం చూడొచ్చు. విషయం దీంట్లో కూడా ఇంకేం చెప్పిళ్ళు, నకిలీ విత్తనాలు అమ్మినా కూడా వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటాం. నకిలీ విత్తనాలు ఎవరు కూడా, ఏ కంపెనీ, ఏ డీలర్ కూడా అమ్మద్దనే వార్త కూడా మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే కాళేశ్వరంలో చుక్క నీరు కూడా నిల్వ ఉంచే ప్రసక్తి లేదట. ఆ విధంగా తయారైపోయింది కాళేశ్వరం. ఫస్ట్ ఏం చెప్తున్నారు, కాళేశ్వరంలో చుక్క నీరు కూడా ఉండదు. కాళేశ్వరం పరిస్థితి ఆ విధంగా ఉందని చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అడిసిన వడ్లైనా, మొలక వచ్చిన వడ్లైనా కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు మంత్రివర్గం భేటీ అయిన తర్వాత మంత్రివర్గంలో ఏమేమి చర్చించాలి, ఏం కథ అని చెప్పేసి మీడియా సమావేశంలో మాట్లాడిన వార్త మనం చూడొచ్చు. అదేవిధంగా స్కూల్ అభివృద్ధికి కూడా 600 కోట్లు కేటాయించాలట. స్కూళ్ళ అభివృద్ధికి, స్కూళ్ళు జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి స్కూల్ అభివృద్ధికి గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి ఈసారి మాత్రం స్కూల్ అభివృద్ధికి 600 కోట్లు కేటాయించడం అని మాత్రం మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మేడిగడ్డ ఎగువన రాతికట్ట. మేటిగడ్డ అంటే కాపాడు కోసం, మేటిగడ్డ కూడా అది ప్రమాదంలో ఉంది కాబట్టి మేడిగడ్డను కాపాడాలంటే మేటిగడ్డ ఎగువన రాతికట్ట కూడా కడతానంట. దాన్ని రక్షించడం కోసం మేటిగడ్డ కూడా కడతాను, రైతుల కోసం అన్ని చేస్తుందని చెప్పేసి చెప్పిన వార్త మనం చూడొచ్చు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం. విదేశాంగ మంత్రి సహా 8 మంది మృతి. నిన్న హెలికాప్టర్ గల్లంతైంది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాని ఆనవాళ్ళు దొరికించుకొని ఆ మంచుకొండల్లో అడవుల్లో, దట్టమైన అడవుల్లో కూలిపోయిన హెలికాప్టర్ శకలాలను కనుగొన్న రెస్క్యూ టీం కనుగొన్నది. కాబట్టి దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు 8 మంది సిబ్బంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి, అతనితో పాటు ఇంకా 6 సిబ్బంది, మొత్తం కలిసి 8 మంది హెలికాప్టర్ ప్రమాదంలో, దుర్మరణంలో మొత్తం 10 మంది చచ్చిపోయిన వార్త మనం చూడవచ్చు. 10 మందిలో ఒకటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒకరు, ఇంకోటి విదేశాంగ మంత్రి 2, ఇంకా మిగతా 8 మంది సిబ్బంది, మొత్తం కలిసి 10 మంది చనిపోయిన వార్త మనం చూడొచ్చు. ఈ చనిపోయిన కారణం ఏంటంటే పొగమంచు, వర్షంతో, ఎదురుగాలతో ఉన్న వర్షం అనుకూలించగా, ఇంకోటి కాలం చెల్లిన హెలికాప్టర్ అట. ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉన్న హెలికాప్టర్ వాడడం వల్ల, అంటే ఇన్ని రకాలుగా ఎక్స్పైరీ దగ్గర ఉన్న హెలికాప్టర్ వాడడం, ప్లస్ పొగమంచు సరిగా లేకపోవడం, వాతావరణం సరిగా లేకపోవడం, పొగమంచు రావడం, గాలిదుమారు రావడం, ఇవన్నీ కలిసి దట్టమైన అడవుల్లో ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ కూలిపోయి చనిపోయిన వార్త మనం చూడొచ్చు. అతనికి ఇరాన్ అధ్యక్షుడు, ఆయన ఏజ్ ఎంత, 62 సంవత్సరాలు. 62 సంవత్సరాల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన వార్త మనం చూడొచ్చు. అధిక వడ్డీ ఆశ పెట్టి 20 కోట్లు కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళ జిఎం మోసం. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అనే గవర్నమెంట్ బ్యాంకు జిఎం అట. ఆమె ఆబిడ్స్లో పనిచేస్తుందట. ఆమె ఆబిడ్స్లో పనిచేస్తే జిఎం స్థాయి కాబట్టి ఆమె కింది స్థాయిలో అందరూ సరే అందరితో చనువుగా ఉండేదట. ఆమె లేడీ జిఎం, అంటే లేడీసే జిఎం అయింది అక్కడ. ఆబిడ్స్లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జనరల్ మేనేజర్
ఆ బ్యాంక్ జనరల్ మేనేజరు, ఆమె పేరేంది, వాణిబాల అట. వాణిబాల, ఆమె పేరు వాణిబాల. ఆమె జిఎం, జనరల్ మేనేజర్ ఆ బ్యాంకు. ఆమె గవర్నమెంట్ జాబ్తోని, గవర్నమెంట్ పైసలతోని బతుకుతుంది. మరి మళ్ళీ ఆమె ఏం దుర్బుద్ధి పుట్టిందో, ఆమె ఏం చేసిందట, హైదరాబాద్ నడిబొడ్డున ఉండే అబిడ్స్లో, అది పెద్ద బ్యాంక్ కాబట్టి దాదాపుగా 20-30 మంది జాబర్స్ ఉంటారు. అందరూ జాబర్స్ ఉంటే జాబర్స్ తోటి జిఎం జనరల్ మేనేజర్ కాబట్టి అందరితో చదువుగా కలుపుగోలుతనంగా ఉండడం వల్ల ఈమె చాలా రోజుల నుంచి ఆ బ్యాంకులో పనిచేస్తుందట. ఆ బ్యాంకులో పనిచేసి అందరు పరిచయాలై అందరితో చనువు ఉండడం వల్ల అందరు ఏమన్నా నమ్మిలిగా ఈమె మంచిది అని చెప్పేసి అనుకున్నారు. ఈ మంచిదానాన్ని ఆమె క్యాచ్ చేసి ఏం చేసింది, మేము నా భర్త నా కొడుకు కలిసి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ అనే పేరుతోని ఒక చిట్టి నడుపుతున్నాం, దాంట్లో మీరు డబ్బులు పెడితే మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పేసి, అధిక ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి, బ్యాంకులో పెడితే ఏమవుతుంది, పైసా మిత్తిలైతే పైసలు మిత్తి తప్ప, మా దాంట్లో నేను పెట్టిన అంటే నేనంటే నేను కాదు, నా కొడుకు నా భర్త, నేను మేనేజర్ పనిచేస్తున్నా, నా కొడుకు నా భర్త ఆ వ్యవహారాలు చూసుకుంటారు కాబట్టి ప్రియాంక ఎంటర్ప్రైజ్ పేరుతో ఒక డిపాజిట్ సేకరించి అందరి దగ్గర జిఎం కాబట్టి జిఎం అంటే పెద్ద అదే కదా అందరితో మంచిగా ఉంటారని చెప్పేసి ఆ సిబ్బంది కూడా నమ్మి ఈమె దగ్గర డిపాజిట్ చేసింది వీళ్ళ ఎంటర్ప్రైజ్లో. ఈ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ ఈమె పెట్టింది, వీళ్ళ భర్త పెట్టిందని చెప్పేసి దాంట్లో ఈ బ్యాంక్ సిబ్బంది అంతా, ఇంకా బ్యాంక్ సిబ్బంది చుట్టాలు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి చాలా మంది పెడితే 200 కోట్ల వరకు ఎగరాం పెట్టిపోయిన వార్త మనం చూడొచ్చు. ఈమె ఇన్ని రోజులు ఎంతో కొంత ఇచ్చుకుంటే వాళ్ళకి వడ్డీ ఇచ్చుకుంటే కొంచెం అందరినీ నమ్మించింది. నమ్మడం వల్ల మిగతా వాళ్ళ చుట్టాలు ఇంతకుముందు బ్యాంకు వాళ్ళే నమ్మిళ్ళు ఈమె మంచిదని, దానివల్ల మాకు లాభం అవుతాయి మీరు కూడా చేరులు అని చెప్పేసి అంటే వాళ్ళ చుట్టాలు ఇట్లా చాలా మంది ఆ సొసైటీలో ప్రియాంక ఎంటర్ప్రైజ్ అనే సొసైటీలో జాయిన్ అయ్యి డబ్బులు జమ చేసి లాస్ట్ 5-6 నెలల కంచి వాళ్ళకు ఒక పైసా ఇవ్వట్లేట. రేపు మాపు అంటుందట. ఈ జనాలు ఇదంతా మోసపోయిన మనం, ఇదంతా ఫ్రాడింగ్ వ్యవస్థ అని చెప్పేసి ఆమె దగ్గరికి పోతే, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏం చేసిందంటే తాళం వేసి 200 కోట్లు కొల్లగొట్టి వెళ్ళిపోయిన వార్త, మోసపోయి అందరిని మోసం చేసి బురుడు పెట్టిన వార్త మనం చూడొచ్చు. మస్తు మజా. హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ. హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట. దాంట్లో శ్రీకాంత్, సినిమా హీరో శ్రీకాంత్, సినిమా హీరోయిన్ వ్యాంప్ క్యారెక్టర్స్ హేమ, వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళ వీడియోలు కూడా చిన్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి శ్రీకాంత్ కానీ ఏమవుతుంది అసలు నేను బెంగళూరుకి వెళ్ళలేదు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆమె వివరణ ఇచ్చింది. శ్రీకాంత్ మాత్రం ఏమంటుండంటే వాడు ఎవడో నా లెక్క ఉన్నాడు, నేను అతను నా ఇంట్లో ఉన్నా, ఆ ఫోటో ఆ వీడియో నాది కాదు, అతను నేను కానని చెప్పేసి శ్రీకాంత్ చెప్తాడు. మరి ఏది నిజం ఏం కాదో ఆ పోలీసులు పేరు రాస్తున్నప్పుడు రాత్రి కదా, ఆ కేసు పెడుతున్నప్పుడు పేరు రాత్రి కదా, అది చూస్తే వెళ్తుంది కదా, అది చూస్తే శ్రీకాంత హేమనా కాదని తెలిసిపోతుంది. ఇక అది శ్రీకాంత హేమనా ఎవరు చెప్పాలి, పోలీసులు చెప్పాలి. తిరుమలలో మళ్ళీ చిరుత కలంకం. తిరుపతిలో చాలా మంది దేవునికి మొక్కుకొని, కొందరేమో బస్సులు వెళ్తారు, కొందరేమో నడకదారిలో దేవుని మొక్కు కోసం దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ నడకదారిలో పెద్ద అడవి ఉంది కాబట్టి, చిట్ట అడవి ఉంటుంది కాబట్టి, పెద్ద అడవి ఉంటాయి కాబట్టి, పెద్ద అడవి ఉంటుంది కాబట్టి దాంట్లో మళ్ళీ చిరుత కలంకం ఉందన్న వార్త మనం చూడొచ్చు. ఇంతకుముందే చిరుత వచ్చి చాలా మందిని ఇబ్బంది పెట్టిన వార్త చూసినాం. మళ్ళీ చిరుత కలంకం రేపుతుందన్న వార్త మనం చూడొచ్చు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు వచ్చాయని చెప్పేసి ఒక దిక్కు వస్తుంటే మళ్ళీ రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం లేచింది, మళ్ళీ వర్షాలు అనే వార్త మనం చూడొచ్చు. 5వ దశ పోలింగ్ బారాముల్లలో భారీగా 60%. 5వ దశ పోలింగ్ ముగిసింది. ఇంకా 6వ విడత 7వ విడత 30వ తారీఖు లోపల అన్ని విడతలు అయిపోతాయి. ఇప్పుడైతే 5వ విడత కంప్లీట్ అయిన వార్త మనం చూడొచ్చు. 1,00,000 దాటిన వెండి, ఒక్క రోజులే 4,500 రేటు పెరిగింది వెండికి. వెండి ధర ఇప్పుడు కిలో వెండి ₹1,00,000, అక్షరాల ₹1,00,000 అయిన వార్త మనం చూస్తున్నాం. బంగారం, తులం బంగారం 10 గ్రాముల బంగారానికి 75,000 ఉన్న వార్త మనం చూడొచ్చు. ఫైనల్ అడిగి ఎవరిదో క్వాలిఫైర్ 1లో కలకత్తా ఇంటూ సన్ రైజర్, ఆమె 9 నేడు. ఇవి ఈరోజు వార్తలు.